హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ ఒంట్లో ఐరన్ లెవెల్ని పెంచే బీట్రూట్ ఇడ్లీలు. ఇది చాలా హెల్దీ అల్పాహారం. మనం పిల్లలకి బీట్రూట్ని జ్యూస్ చేసి ఇచ్చిన, కర్రీ వండిన తినడానికి ఇష్టపడరు కదా. సో ఇలా బీట్రూట్ని ఇడ్లీలాగా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా అడిగి తీసుకొని మరీ తింటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా రక్తహీనత ఉన్నవారు ఈ బీట్రూట్ ఇడ్లీలను తరచుగా తీసుకుంటే ఒంట్లో రక్తం శాతం ఖచ్చితంగా పెరుగుతుంది. మరి ఈ హెల్దీ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ కోసం ముందుగా 2 ఫ్రెష్గా ఉన్న చిన్న సైజ్ బీట్రూట్లని, లేదా పెద్ద సైజులో ఉంటే ఒక బీట్రూట్ని తీసుకొని పైన ఉన్న పీల్ అంతా చక్కగా పీలర్తో తీసేసేయాలి. ఇలా పీల్ తీసిన దాన్ని కొబ్బరి తురిమే దాంతో సన్నగా తురుముకొని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బీట్రూట్లో వాటర్ ఉంటుంది కదా, కాబట్టి అలాగే మిక్సీకి వేసేయండి. ఈ పేస్ట్ని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ని నేను ముందే ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ ఇడ్లీలు చేసుకున్నామంటే ముందు రోజు సాయంత్రమే ఈ గ్లాస్తో 1 కప్పు మినపప్పుని, 2 కప్పుల ఇడ్లీ రవ్వని తీసుకొని నానబెట్టుకోవాలి. 5 గంటలు నానిన తర్వాత నైట్ పడుకునే ముందు మిక్సీకి వేసి కలిపి పెట్టుకుంటే నైట్ అంతా పులిసి మార్నింగ్కి బ్యాటర్ ఇలా ప్రిపేర్ అవుతుంది. ఈ బ్యాటర్లోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీకి పట్టిన బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ రవ్వలోకి బాగా కలిసేలాగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీలు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయండి. ఒకవేళ మీకు ఆయిల్ వేసుకోవడం ఇష్టం లేకుంటే ఇడ్లీ ప్లేట్లను వాటర్లో తడిపి కూడా వేసుకుంటే తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఇడ్లీ బ్యాటర్ని కొద్దిగా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని ప్లేట్లను ఇడ్లీ పైకి హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకొని ఇడ్లీ ప్లేట్ల నుంచి మూత మూసేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలను కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరో 10 నిమిషాలు ఇది చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా ఇడ్లీలను తీసుకోవడమే. ఈ విధంగా అన్ని ఇడ్లీలను స్పూన్తో తీసేసి ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చట్నీతో కానీ సాంబార్ కాంబినేషన్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇడ్లీ బ్యాటర్ని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈ బీట్రూట్ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ విధంగా కూడా శరీరంలో రక్తహీనతను తగ్గించే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో చేసి పెట్టండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.